ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని జంగాలపల్లి వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి 6,60,00,000 నిధులతో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సరఫరా అభివృద్ధి పనులను బుధవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డ్రా ద్వారా డబుల్ బెడ్లను పొందిన వారికే ఇండ్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండానే లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందన్నారు. తాను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లలో అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ అరుణశ్రీ, ఏఈ రామన్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు, ఆర్ఎంపీ అధికారులు, గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు, అక్క చెల్లెలందరికీ నమస్కారం. $3.5 కోట్లతో నీళ్లు, వాటర్ సప్లై, రోడ్డు, ఎలక్ట్రిసిటీ అన్ని కలిసి 10 కోట్లతో డబల్ బెడ్రూమ్లు నామమాత్రాన్ని కట్టి రోడ్లు వేయకుండా 10 సంవత్సరాలుగా 4 సార్లు డ్రాల మీద డ్రాలు పెట్టి ముందు పేదవాళ్ళకి ఆశ పెట్టి వాళ్ళని నిరాశ్రయం చేసి మళ్ళీ పేదవాళ్ళకి పెట్టి మళ్ళీ పేదవాళ్ళకి పెట్టి నానా ఇబ్బందులు చేసి ఇస్తే ఇల్లు పూర్తి కాలేదు. ప్రభుత్వం మారిపోయింది. ఇక్కడ ఇల్లు వచ్చినాయని కొంత పాత వాళ్ళు అక్కడ ఇక్కడ అప్పు చేసుకొని మధ్యలో ధరాలకు చాలా మందికి పైసలు ఇచ్చారని తెలిసింది. మీరే చెప్పినారు నాతో. తర్వాత కొందరు అప్పు తీసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు. కోళ్ళు కోసారు, మేకలు కోసారు, అప్పుల పాలేదు. తెల్లవారు లేసేవారికి లిస్టులో పేరు లేదు, మళ్ళీ చిట్టీలు వేసారంటే అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. నేను ప్రభుత్వం రాగానే చాలా మందికి ఉన్న పేదవాళ్ళు అప్పుడు రాజ్ ఠాకూర్తో తిరుగుతానో, కాంగ్రెస్ పార్టీ వాడు తిరుగుతానో, ఓటేస్తానో మీకు డబ్బులు పెట్టిన రాళ్ళు బెదిరిస్తే పాపం ఎవరు రాలే. కానీ నేను గెలిచిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ ఇక ఇది ఇయరేమో మళ్ళీ డ్రాలు వేస్తారు, మళ్ళీ చిట్టీలు వేస్తారని చెప్పి నాకు అందరూ వచ్చారు. ప్రభుత్వ అధికారులు కూడా అదే అనుకున్నారు, మారుస్తారని. మారమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మారినాయి. కానీ మేము పేదవాడే ఉంటాడు, వాళ్ళ మనోభావాలను గౌరవించాలి. గతంలో వాళ్ళు 4 సార్లు వాళ్ళకు సంబంధించిన నాయకులు ఉంటేనే వాళ్ళే మార్చుకున్నారు. సుమారు సత్యనారాయణ టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, పోయిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, అయినా 3 సార్లు మార్చుకున్నారు. ఎవరికి ఇవ్వలే, ఇల్లు కూడా పూర్తి చేయాలి. కానీ మనం ఎవరికి మార్చొద్దు. దాంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు మన కుటుంబ సభ్యుడు వాళ్ళకే ఇద్దామని చెప్పి అధికారులతో మాట్లాడి, కలెక్టర్ గారితో, అరుణశ్రీ గారితో, ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి వెంబటే అదే డ్రాలో మీ అందరికీ నంబర్ తీసి ఇల్లు అలాట్ చేయడం జరిగింది. చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చి పరిస్థితి చూసినాం. నడవడం లేదు, నీళ్లు నిడుతూ ఉన్నాయి, కుంటలు కట్టిరు, చెట్లు పాములు, ఉండడానికి వీలు లేదు, మంచినీళ్ళు లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఏ కరెంటు లేదు, రావడానికి కూడా ఇబ్బంది. మరి ఇదేం చేద్దామని అడిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిన వెంటనే వారు వెంబటే దాన్ని సరి చేయండి, దానికి కావాల్సిన నిధులు ఇవ్వండి అని చెప్పితే నేను, మా శ్రీధర్ బాబు గారు, విజయ రమణారావు గారు అటు పెద్దపల్లిలో, మంత్రిలో ఇక్కడ ఉన్న వాటికి పేదవాళ్ళకి ఇచ్చేద్దాం, పూర్తిగా బాగు చేసి ఇద్దామని చెప్పి రామగుండానికి 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ కరెంటు, లైట్లకు, మంచినీటి వ్యవస్థకి, డ్రైనేజ్ వ్యవస్థ చేయడానికి ఇలా 10 కోట్లు ఖర్చు పెట్టి ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇప్పుడే కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం, లోపల ఇంటర్నల్ రోడ్స్, ఇటు నుంచి ఒక కనెక్టింగ్ రోడ్, అటు నుంచి ఒక కనెక్టింగ్ రోడ్, ఖచ్చితంగా ఈ రోడ్లు నిర్మించిన తర్వాతనే